So మిత్రులందరికీ స్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. I am ప్రవీణ్ రెడ్డికి స్వాగతం. సో ఫస్ట్ we are going to discuss about the outcomes of the today's lecture అండి. సో ఫస్ట్ మనం ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోస్లో కనుక మీరు అబ్జర్వ్ చేసుకుంటే మనం థియరీ రిలేటెడ్ టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకున్నామండి. ఇక నుంచి ఏవైతే టాపిక్స్ మనం డిస్కస్ చేసుకుంటామో అవి కంప్లీట్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్లో ఉంటాయండి. సో ఫస్ట్ మనం యాక్షన్ ప్లాన్ గురించి డిస్కస్ చేసుకుంటామండి. అది కంప్లీట్ అయిన తర్వాత యాక్షన్ ప్లాన్లోంచి వన్ ఆఫ్ ది పార్ట్ వచ్చి రౌటర్ ఐడి పర్పస్ ఏంది, సో దానికి ఏ విధంగా ప్రయారిటీ అంటే రౌటర్ ఐడి అనేది మల్టిపుల్ వేస్లో మనం కాన్ఫిగర్ చేయొచ్చు. సో ఇప్పుడు మల్టిపుల్ వేస్ ఉన్నప్పుడు దేనికి ఫస్ట్ ప్రయారిటీ, దేనికి సెకండ్ ప్రయారిటీ, దేనికి థర్డ్ ప్రయారిటీ ఉంటుంది కదా. సో ఆ టాపిక్ మనం డిస్కస్ చేసుకుంటాం. అదేవిధంగా లూప్ బ్యాక్ ఇంటర్ఫేస్ అనేది మనం EIGRPలో దాని పర్పస్ ఏందో చెప్పుకున్నామండి. సో ఇది వర్చువల్ ఇంటర్ఫేస్ అని చెప్పుకున్నాం, అది ఆల్వేస్ అప్ అంటే ఆన్లో ఉంటుందని చెప్పుకున్నాం. ఈవెన్ ఫిజికల్ ఇంటర్ఫేస్ కానీ మనం తీసుకున్నాం అనుకో, అది ఇన్కేస్ షట్ డౌన్ అయిందనుకో దాన్ని నువ్వు రౌటర్ ఐడిగా వాడినావు అనుకో, షట్ డౌన్ అయితే రౌటర్ ఐడి పోతుంది, మొత్తం OSPF ప్రాసెస్ అనేది పోతుంది. అదే లూప్ బ్యాక్ ఇంటర్ఫేస్ ఇచ్చినావు అనుకో, ఇన్కేస్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అది ఆల్వేస్ అప్ ఉంటుంది కాబట్టి వర్చువల్ ఇంటర్ఫేస్ కాబట్టి అలాంటి ప్రాబ్లమ్ని మనం అవాయిడ్ చేయొచ్చు. అర్థమవుతుందా? సో ఆ లూప్ బ్యాక్ ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలో కూడా చూస్తాం. అది అయిపోయిన తర్వాత ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక రౌటర్ ఐడి ఇచ్చినావు బా, ఆ రౌటర్ ఐడిని మార్చుకోవాలనుకున్నావు, రైట్? సో సింపుల్గా ఒక నెట్వర్క్ కమాండ్ రాస్తే రౌటర్ ఐడి అనేది మారిపోదు, దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది OSPFలో. అది ఎందువల్ల చాలా ప్రాసెస్ అనేది ఉంది, సో దాని గురించి నేర్చుకున్న తర్వాత ఏ విధంగా మాడిఫై చేయాలి రౌటర్ ఐడి అనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. సో అది కంప్లీట్ అయిన తర్వాత ఇది ఏదైతే రౌటర్ ఐడి రిలేటెడ్ టాపిక్స్ మనము యాక్షన్ ప్లాన్లో సబ్ పార్ట్లో డిస్కస్ చేసుకుంటామో దానికి మనకి క్విజ్ యాక్టివిటీ ఉంటుందండి. సో క్విజ్ యాక్టివిటీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు కాన్సెప్ట్ అనేది క్లియర్గా రిమెంబర్ చేసుకోవడానికి ఈజీ అవుతుందండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో సిరీస్గా నేర్చుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మై హంబుల్ రిక్వెస్ట్ యూ పీపుల్ ఈజ్, సో దయచేసి లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఇఫ్ పాసిబుల్. సో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉందంటే వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్, రైట్? సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. సో ఫస్ట్ మనం ఈరోజు క్లాస్లో యాక్షన్ ప్లాన్ గురించి డిస్కస్ చేసుకుందామండి. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం డిస్కస్ చేసుకుంటామంటే రౌటర్ ఐడి అనేది ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలి, ఎన్ని వేస్లో కాన్ఫిగర్ చేయాలి, ఏ విధంగా మాడిఫై చేయాలో నేర్చుకుంటాం. సో అది కంప్లీట్ అయిన తర్వాత మనం పాయింట్ టు పాయింట్ లింక్, మల్టీ యాక్సెస్ OSPF నెట్వర్క్స్ ఉన్నాయి కదా, ఆ DR BDR ఎట్లా ఎలెక్ట్ అవుతాయి, వాటిని ఎట్లా చేంజ్ చేసుకోవాలి, వాటి గురించి డిస్కస్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకు కంప్లీట్గా మ్యాక్సిమం ప్రతి దాంట్లోనూ ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే నీకు థియరీ ఫాలోడ్ బై ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ స్టెప్ బై స్టెప్ ఉంటుందో సో అప్పుడు నీ కాన్సెప్ట్ అనేది క్లియర్గా అవుతుంది. సో డైరెక్ట్గా ఒక ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ తీసుకొని ఇది పాయింట్ టు పాయింట్, ఇది మల్టీ యాక్సెస్ OSPF, ఇది ABR, ఇక్కడ ఆటో సమ్మరైజేషన్ జరుగుతుంది, ఇక్కడ LSA టైప్ 1 ప్యాకెట్ని LSA టైప్ 3 ప్యాకెట్గా కన్వర్ట్ చేస్తుంది, అట్లా చెప్తే వీ కెనాట్ అండర్స్టాండ్ ది OSPF అండి. సో దట్స్ ద రీజన్ వై వీఆర్ గోయింగ్ టు టేక్ సింగిల్ topic, then we are going to explain in the detailed manner theory along with the network commands followed by the packet tracer activity అండి. సో తర్వాత ఏ విధంగా మాడిఫై సింగిల్ ఏరియా OSPF, డిఫాల్ట్ రౌట్ ప్రాపగేషన్ గురించి చెప్పుకున్నాం కదా, సో దాన్ని ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలి, ఒకవేళ ఒక OSPF నెట్వర్క్ ఉంది దాన్ని ఏ విధంగా ట్రబుల్ షూట్ చేయాలి. సో ఇవి నేర్చుకున్న తర్వాత నువ్వు OSPFలో పర్ఫెక్ట్ అవుతావు, సో దట్ యూ కెన్ రెడీ ఫర్ ది ఎనీ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఆర్ CCNA ఎగ్జామ్ అండి. సో ఫస్ట్ మనం ఎప్పుడైతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినాం అనుకో, మనం యూజ్ చేసేది ఏమని చెప్పానండి, IPv4 వర్షన్, నాట్ IPv6. అప్పుడు మనం యూజ్ చేయాల్సింది ఏంది, IPv4 అయితే OSPF వర్షన్ 2 అని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు ఫస్ట్ ఒక రౌటర్ తీసుకున్నప్పుడు నువ్వు కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఏ కమాండ్ టైప్ చేయాలంటే రౌటర్ OSPF ప్రాసెస్ ఐడి కమాండ్ టైప్ చేయాలి. సో ఇప్పుడు మనకు నువ్వు EIGRP తీసుకున్నావు అనుకో, సో ఫస్ట్ రౌటర్ లోపలికి వెళ్ళే కదా EIGRP ప్రోటోకాల్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. EIGRP ప్రోటోకాల్ ఇంప్లిమెంట్ చేయాలంటే మనం ఏ కమాండ్ రాసినాం గుర్తుందా, రౌటర్ స్పేస్ EIGRP అని రాసినాం. ఇక్కడ ఏందండి నాకు రౌటింగ్ ప్రోటోకాల్ OSPF కదా, సింపుల్ రౌటర్ స్పేస్ OSPF అని రాసాం. అక్కడేమో అటానమస్ సిస్టమ్ నెంబర్ ఉంటుంది, అదే నీకు OSPFలో తీసుకుంటే ప్రాసెస్ ఐడి ఉంటుందండి. ఈ ప్రాసెస్ ఐడి వాల్యూ అనేది ఏముంటుందంటే 1 నుంచి 65,535 అంటే 2^16 అంటే 2^16 పాసిబిలిటీస్ ఉంటాయి కదా. సో 1 నుంచి 65,535 నువ్వు ఏ నెంబర్ అన్నా ఇచ్చుకోవచ్చండి. ఎవరిస్తారు అంటే మనమే సెట్ చేసుకోవచ్చు. అంటే ఎప్పుడైతే నువ్వు ప్యాకెట్ ట్రేసర్లో GNS3Lలో CMLలోకి వెళ్ళి రౌటర్ OSPF స్పేస్ $?" పట్టుకున్నావు అనుకో, ఈ నెంబర్ డిస్ప్లే అవుతుంది. యూ కెన్ చూస్ ఎనీ ప్రాసెస్ ఐడి అండి. ఇప్పుడు ప్రాసెస్ ఐడి వాల్యూ అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ లోకల్లీ సిగ్నిఫికెంట్. అంటే మీనింగ్ ఏంటంటే విచ్ మీన్స్ దట్ ఇట్ డస్ నాట్ హ్యావ్ టు బి ద సేమ్ వాల్యూ ఆన్ ది అదర్ OSPF రౌటర్
టు ఎస్టాబ్లిష్ అడ్జసెన్సీ విత్ దోస్ నైబర్స్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక రౌటర్ ఉందన్న, సో ఈ రౌటర్ ఉంది, నెక్స్ట్ ఇంకొక రౌటర్ ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలి, అడ్జసెన్సీ అనేది నైబర్షిప్ అనేది చేయాలి. సో దానికి నేను ఏ కమాండ్ రాసిన, ఫర్ ఎగ్జాంపుల్ రౌటర్, ఇది OSPF అని చెప్పుకున్నాం కదా, దీనికి ప్రాసెస్ ID 1 అని ఇచ్చిన, ఇక్కడ రౌటర్ OSPF ప్రాసెస్ ID అనేది 10 ఇచ్చిన. ఇవి అడ్జసెన్సీ ఫామ్ చేయకుండా పోతాయంటే నో, రైట్. సో ప్రాసెస్ ID డిఫరెంట్ ఉన్నా కానీ రౌటర్లో ఈ అడ్జసెన్సీ అనేది ఫామ్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇట్ ఈస్ కన్సిడర్ బెస్ట్ ప్రాక్టీస్ టు యూజ్ ది సేమ్ ప్రాసెస్ ID ఆన్ ది ఆల్ OSPF రౌటర్స్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో లోకల్లీ సిగ్నిఫికెంట్ విచ్ షుడ్ నాట్ బి, అంటే అది కంపల్సరీగా ప్రతి రౌటర్లో సేమ్ వాల్యూ ఉండాలనే రూల్ ఏం లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసెస్ ID కానీ నువ్వు సేమ్ ఇచ్చినావు అనుకో, ఇప్పుడు రేపు పొద్దున ఏదైనా ఒక నెట్వర్క్ ట్రాఫిక్ వచ్చిందనుకో, దాన్ని బేస్ చేసుకొని నువ్వు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది గెయిన్ చేయొచ్చు. సో ఆ పర్పస్ కోసం నువ్వు ప్రాసెస్ ID అనేది యూజ్ చేస్తావు అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో మీరైతే ప్రతి రౌటర్లో ప్రతి ఏరియాలో ఏదైతే రౌటర్ ఐడీలు ఉంటాయో వాటికి ఆ రౌటర్కి ప్రాసెస్ ID సేమ్ ఇవ్వడానికి ట్రై చేయండి. బట్ సేమ్ ఇవ్వాలని రూల్ లేదనే పాయింట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ నువ్వు టైప్ చేయాల్సిన కమాండ్ ఏంది, రౌటర్ OSPF ప్రాసెస్ ID, రైట్. సో ఇప్పుడు మనం రౌటర్ ID గురించి డిస్కస్ చేసుకుందామండి. సో రౌటర్ ID అనేది ఏంటంటే 32-bit వాల్యూ లైక్ IPv4 అడ్రస్. ద రౌటర్ ID పర్పస్ ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఏదైతే ఒక రౌటర్ ఉందో దాన్ని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి మనకు కావాల్సిన ఒక ఐడెంటిఫికేషనే రౌటర్ ID. అది 32-bit నెంబర్, దట్స్ ఇట్. అదొకటి గుర్తుపెట్టుకుంటే మిగతా అంతే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు నువ్వు హలో ప్యాకెట్ పంపించినా నీకు రౌటర్ ID ఉంటుంది, నువ్వు ఏం చేసినా ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది పర్టికులర్ రౌటర్ ఉంటుంది. దా యూనిక్ ఐడెంటిఫికేషన్ మనము రౌటర్ ID అంటాం, రైట్. సో ఎవ్రీ రౌటర్ రిక్వైర్స్ ఏ రౌటర్ ID. ఎందుకు, టు పార్టిసిపేట్ ఇన్ ది OSPF డొమైన్ ప్రాసెస్. The router ID can be defined by an administrator or automatically assigned by the router. అది అడ్మినిస్ట్రేటర్ ఎట్లా అసైన్ చేస్తాడు, ఒకవేళ నువ్వు చేయకపోతే ఆటోమేటికల్లీ నువ్వు ఎప్పుడైతే రౌటర్కి ఇంటర్ఫేస్కి IP అడ్రస్ ఇస్తావో అదే రౌటర్ ID ఎట్లా తీసుకుంటుంది అనే దాని గురించి మనం ఫర్దర్గా డిస్కస్ చేసుకుంటాం, రైట్. సో రౌటర్ ID ఈజ్ యూజ్డ్ బై ది OSPF ఎనేబుల్ రౌటర్ టు డూ ది ఫాలోయింగ్. ఓకే ఫైన్, నువ్వు OSPF ID నువ్వన్నా ఇచ్చుకోవచ్చు, లేదంటే ఆ రౌటర్ ఆటోమేటిక్గా అసైన్ చేస్తుందని చెప్పుకున్నాం. అరే భయ్ ఓకే అసైన్ చేసినావు, ఫస్ట్ రౌటర్ ID యూనిక్ ఐడెంటిఫికేషన్ ఇచ్చిన, ఇస్తే ఇవి ఎక్కడెక్కడ పనికొస్తాయంటే 2 థింగ్స్లో పనికొస్తాయండి. సో మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నట్టుగా పార్టిసిపేట్ ఇన్ ది సింక్రొనైజేషన్ ఆఫ్ ది OSPF డేటాబేస్. అంటే దీని మీనింగ్ ఏంద్రబాయ్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రౌటర్ ఉంది, ఇంకొక రౌటర్ ఉంది. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, కనెక్టివిటీ మ్యాప్ అనేది సేమ్ ఉండాలని చెప్పుకున్నాం కదా. సో కనెక్టివిటీ మ్యాప్ అంటే గుర్తుందా, సో ప్రతి ఏరియాలో ఉండే ప్రతి రౌటర్ దగ్గర ఆ గూగుల్ మ్యాప్ కనెక్టివిటీ మ్యాప్ అనేది, ఆ డేటాబేస్ అనేది LSDB అనేది సేమ్ ఉండాలి, ఐడెంటికల్గా ఉండాలి, రైట్. సో ఎప్పుడైతే మనం ఆపరేషనల్ స్టేట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము, సో 2-way స్టేట్లో అంటే అగ్రిమెంట్స్ అవన్నీ కంప్లీట్ అయినాయి అనుకుందాం. అప్పుడు ఎక్స్టార్ట్ స్టేట్ అని ఒకటి ఉంటుంది. సో ఈ ఎక్స్ట్రా స్టేట్లో ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుందంటే, ఇప్పుడు రౌటర్ దగ్గర దీని దగ్గర ఒక LSDB ఉంటుంది, దాని లోపల LSAలు ఉంటాయి, దీని దగ్గర LSDB ఉంటుంది, దాని లోపల LSAలు ఉంటాయి. ఇప్పుడు ఇది ఫస్ట్ పంపించాలి, ఇది ఫస్ట్ పంపించాలా, అది ఎక్కడ తేల్చుకుంటుంది అంటే ఎక్స్ట్రా స్టేట్లో తేల్చుకుంటుంది. సో ఇప్పుడు దేని బేస్ చేసుకొని ఈడు పంపించాలా, ఫస్ట్ ఈడు పంపించాలని డిసైడ్ అవుతుంది. మళ్ళీ ఈ రౌటర్ ID అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి, అర్థమవుతుందా. సో ఈ పాయింట్ డేటాబేస్ డిస్క్రిప్షన్ని నువ్వు కానీ సెండ్ చేయాలంటే ఫస్ట్ ఏ రౌటర్ సెండ్ చేయాలంటే ఎక్స్చేంజ్లో, అప్పుడు ఈ రౌటర్ ID అనేది బేస్ చేసుకుని దేనికి హైయెస్ట్ వాల్యూ ఉంటుందో అది ఫస్ట్ పంపిస్తుంది, ఆ తర్వాత అది పంపించాలి, ఇక్కడ పనికి వస్తుంది. నెక్స్ట్ మనం మల్టీ యాక్సెస్ నెట్వర్క్ చెప్పుకున్నాం కదా, ఒక స్విచ్కి మల్టిపుల్ రౌటర్స్ కనెక్ట్ అయినాయి అనుకున్నాం కదా. సో ఇది అన్డిజైరబుల్, అంటే రిక్వైర్మెంట్ లేకపోయినా కానీ LSL ఫ్లడ్ చేయడం వల్ల మనకేమవుతుంది, స్ట్రామింగ్ అక్కడ అవుతుంది అని చెప్పుకున్నాం కదా. దాన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే BDR డెసిగ్నేటెడ్ రౌటర్, బ్యాకప్ డెసిగ్నేటెడ్ రౌటర్ అనేది కాన్ఫిగర్ చేస్తాం, రైట్. సో ఇది కాన్ఫిగర్ చేయాలంటే అక్కడ ప్రొసీజర్ ఏందుంటుందో తెలుసా మీకు. సో ఏదైతే రౌటర్కి ఫస్ట్ ప్రయారిటీ వాల్యూ తీసుకుంటుంది, ప్రయారిటీ వాల్యూ బై డిఫాల్ట్ అన్ని రౌటర్లో 1 అని ఉంటుంది. సో ఇప్పుడు 3 రౌటర్స్ తీసుకుంటే 3 రౌటర్స్కి 1 ఉందనుకుందాం. అప్పుడు నువ్వు దేనికి BDR అని ఎట్లా చెప్తావు, చెప్పలేవు కదా. అప్పుడు నువ్వు ఏదైతే రౌటర్ ID కాన్ఫిగర్ చేసినావో దాంట్లో ఏ రౌటర్కి అయితే హైయెస్ట్ రౌటర్ ID ఉంటుందో అది డెసిగ్నేటెడ్ రౌటర్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మల్టీ యాక్సెస్ ఈథర్నెట్ నెట్వర్క్లో ఒక LSA వచ్చినప్పుడు, సో ఎవ్రీ LSA విల్ పాస్ త్రూ ద DR ఓన్లీ విల్ సెండ్ టు ది అదర్ రౌటర్ ఇన్ ది మల్టీ యాక్సెస్ నెట్వర్క్. అర్థమవుతుందా. సో నెక్స్ట్ హైయెస్ట్ రౌటర్ ID దేనికైతే ఉంటుందో దాన్ని BDRగా సెలెక్ట్ చేసుకోండి. ఈ 2 ప్రాసెస్ జరగాలంటే కంపల్సరీ నీకేముండాలి, ప్రతి రౌటర్కి యూనిక్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది. ఓకే ఫైన్, ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం,
రౌటర్ ఐడి అనేది మల్టిపుల్ వేస్లో కాన్ఫిగర్ చేయొచ్చు. మల్టిపుల్ వేస్లో కాన్ఫిగర్ చేసి ఎవరికి ప్రయారిటీ, సో అక్కడ మనం ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. సో ఈ క్లాస్ అనేది మనం దీని గురించి EIGRP రౌటింగ్ ప్రోటోకాల్ చెప్పినప్పుడు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో మీకు ఈ OSPF ప్రాసెస్ కానీ క్లియర్గా అర్థం అవ్వాలి, మంచిగా అర్థం అవ్వాలనుకుంటే మీరు ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నారంటే చూస్తున్నారనుకుంటే దయచేసి ఆ బేసిక్ కోర్ కాన్సెప్ట్ థియరీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూడండి. అదేవిధంగా EIGRP వీడియోస్ కూడా చూడండి, మీకు ఇది చాలా ఈజీ అనిపిస్తుందండి. సో ఫస్ట్ ఏంటంటే రౌటర్ ఐడి ఎక్స్ప్లిసిట్లీ కాన్ఫిగర్డ్ అయిందా అంటే మీనింగ్ ఏంది, మనం ఎప్పుడైతే రౌటర్ OSPF ప్రాసెస్ ఐడి కమాండ్ టైప్ చేసిన తర్వాత జస్ట్ రౌటర్ ఐడి టైప్ చేసి ఆ 32 బిట్ నెంబర్ని రాయొచ్చు. సో ఇది ఎవరు రాస్తారు, మనం నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ రాస్తాం. దీన్నే మనం ఏమంటాం, ఎక్స్ప్లిసిట్లీ కాన్ఫిగర్డ్ అంటాం. అది కాన్ఫిగర్ అయిందనుకో ఓకే, దాని రౌటర్ ఐడిగా తీసుకుంటుంది. ఓకే నువ్వు రాయలేదు అనుకుందాం, రైట్. సో రాయలేకపోతే నెక్స్ట్ ప్రయారిటీ ఏంది, ఎస్ అయితే ఇది రౌటర్ ఐడి. లేదు నువ్వు రాయలేదు అనుకుంటే నెక్స్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తుంది అంటే IPv4 లూప్ బ్యాక్ ఇంటర్ఫేస్ కాన్ఫిగర్డ్. అంటే ఒక రౌటర్ తీసుకున్నప్పుడు నువ్వేం చేయొచ్చు, ఇంటర్ఫేస్ లూప్ బ్యాక్ 0 IP అడ్రస్ అసైన్ చేయొచ్చు కదా, అట్లా అసైన్ చేసినావు అనుకుందాం. నెక్స్ట్ ప్రయారిటీ దీనికి ఇస్తుంది, ఏది రౌటర్ ఐడిగా. అంటే ఒకే రౌటర్కి నువ్వు మల్టిపుల్ లూప్ బ్యాక్ ఇంటర్ఫేస్ కాన్ఫిగర్ చేసినావు అనుకో, అప్పుడు ఏది తీసుకుంటుంది భయ అన్న అంటే దేంట్లో అయితే హైయెస్ట్ BP4 అడ్రస్ ఉంటుందో ఆ లూప్ బ్యాక్ ఇంటర్ఫేస్ కాన్ఫిగర్ చేసిన దాంట్లో అది నీ రౌటర్ ఐడి ఫస్ట్ ప్రయారిటీ. లేకపోతే వీనికి ప్రయారిటీ, సరే భయ్ నువ్వు ఈ రెండు ఇవ్వలేదంటే అప్పుడు ఏంటంటే ఒక రౌటర్ తీసుకున్నప్పుడు నువ్వు సచ్చినట్టుగా ఏమి వేయాలి, ఆ రౌటర్ తీసుకున్నావు అనుకో, ఇట్లా మల్టిపుల్ నెట్వర్క్స్ కనెక్ట్ అయినా అనుకో, దీనికి IP అడ్రస్ ఇస్తావా, దీనికి IP అడ్రస్ ఇస్తావా, దీనికి IP అడ్రస్ సబ్నెట్ మాస్క్ ఇస్తావా, ఈ 3లో దేనికంటే హైయెస్ట్ IP అడ్రస్ ఉంటుందో అది ఆటోమేటిక్గా రౌటర్ ఐడిగా తీసుకుంటుంది. అర్థమవుతుందా. సో నువ్వు ఇచ్చినా ఇకపోయినా అది రౌటర్ ఐడి తీసుకుంటుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే నువ్వు ఈ రౌటర్ ఐడి అనేది IP అడ్రస్ బేస్ చేసుకుని తీసుకున్నావు అనుకో, ఆ ఇంటర్ఫేస్ ఫెయిల్ అయిందనుకో ఆ రౌటర్ ఐడి పోయినట్టు, అంటే మొత్తానికి మోసం వస్తుంది. సో ఆల్వేస్ బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే నువ్వు మాన్యువల్గా రౌటర్ ఐడి, లీస్ట్ కేసులో లూప్ బ్యాక్. అర్థమవుతుందా, దీన్ని మాత్రం ఇవ్వడానికి ట్రై చేద్దాం మిత్రమా, రైట్. సో ఇప్పుడు లూప్ బ్యాక్ ఇంటర్ఫేస్ అంటే ఇప్పుడు మనం ఒక రౌటర్కి ఒక ఇంటర్ఫేస్ ఉంది, ఏ కమాండ్ టైప్ చేస్తాం, ఇంటర్ఫేస్ G0/0 IP అడ్రస్, దాని IPv4 అడ్రస్ రాసి దాని సబ్నెట్ మాస్క్ రాస్తాం కదా. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఇక్కడేం పెద్ద డిఫరెన్స్ లే. ఇంటర్ఫేస్ లూప్ బ్యాక్, సో షిఫ్ట్ క్వశ్చన్ మార్క్ పట్టుకున్నామంటే నీకు ఆ లూప్ బ్యాక్ ఇంటర్ఫేస్లు ఎన్ని ఉన్నాయని చూపిస్తుంది. దాంట్లో ఒక లూప్ బ్యాక్ ఇంటర్ఫేస్ తీసుకో, 0, 1, 2, 3 సంథింగ్ తీసుకో, దానికి IP అడ్రస్ అసైన్ చేయి. సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినావంటే దానికి అసైన్ చేసిన 32 బిట్ నెంబర్ 1.1.1.1 ఏదన్నా ఇచ్చుకో, సంథింగ్ 10.1.0.1 సంథింగ్ ఏదన్నా ఇచ్చుకో, నో ప్రాబ్లం, 32 బిట్ నెంబర్ లైక్ IP అడ్రస్ లెక్క. కానీ ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సబ్నెట్ మాస్క్ ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినావంటే 255 అంటే దీని మీనింగ్ ఏంటంటే /32 మీనింగ్ ఏంటంటే ఓన్లీ సింగిల్ IP అడ్రస్ని మాత్రమే అది అలౌ చేస్తుంది, లేదంటే రికగ్నైజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 255.255.0 ఉంటే మీనింగ్ ఏంటంటే ఇది 8 బిట్, లాస్ట్ 8 బిట్ హోస్ట్ బిట్ వాల్యూ కదా, అంటే 2^8 to 256. అర్థమవుతుందా, అంటే ఇది 256 అడ్రస్ని ఐడెంటిఫై చేయడానికి ఈ సబ్నెట్ మాస్క్ వాడుతున్నాం. నీకు ఒకటే కదా లూప్ బ్యాక్ ఇంటర్ఫేస్ IP అడ్రస్ ఇస్తున్నాం, దానికి /32 అంటే మీనింగ్ ఏంది, అన్ని 255 ఇస్తే ఒక IP అడ్రస్ తీసుకుంటుందని గుర్తుపెట్టుకో. సో ఓకే, నేను ఈ కమాండ్లు టైప్ చేసిన, నాకు ఎక్కడ చూడొచ్చు, నేను నా IP అడ్రస్ ఏంది, నా రౌటర్ ఐడి ఎక్కడ చూడొచ్చు అంటే సింపుల్, షో IP ప్రోటోకాల్స్ కమాండ్ టైప్ చేసినావు అంటే నువ్వు ప్రివిలేజ్ ఎగ్జిక్యూట్ మోడ్లోకి వెళ్ళి నీకు మొత్తం లిస్ట్ ఆఫ్ డేటాబేస్ మొత్తం చూపిస్తుంది, దాంట్లో నువ్వు రౌటర్ ఐడి అనేది చూసుకోవచ్చు. లేదంటే మనం ఏం చేసినాం, ఇది ఫిల్టర్ కమాండ్ కదా, దీని అవుట్పుట్ నెక్స్ట్ దానికి పాస్ చేస్తుంది అని చెప్పినా కదా. ఇన్క్లూడ్ రౌటర్ ఐడి కమాండ్ టైప్ చేసినాం అనుకో ఓన్లీ రౌటర్ ఐడి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చూపిస్తుంది. సో మేబీ ఐ థింక్ ఇట్ వోంట్ వర్క్ ఇన్ ది ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ. ఎక్కడ వర్క్ అవుతుందంటే GNS3 సిస్కో మోడలింగ్ ల్యాబ్స్ కానీ మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నైతే ఇది యూజ్ అవుతుందండి. లేదంటే జస్ట్ మీరు షో IP ప్రోటోకాల్స్ కమాండ్ టైప్ చేయండి, సో ఇక్కడ మీకు ఎట్లానో చూపిస్తుంది కాబట్టి నో ప్రాబ్లం, రైట్. సో లూప్ బ్యాక్ ఇంటర్ఫేస్ ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలో నేర్చుకున్నాం. సో ఇప్పుడు మాన్యువల్గా రౌటర్ ఐడి కాన్ఫిగర్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, రౌటర్ అది ఏంటండి OSPF రౌటింగ్ ప్రోటోకాల్ కదా, ప్రాసెస్ ID ఒకటి ఇచ్చినాం, రైట్. సో నెక్స్ట్ ఏం టైప్ చేయాలి, ఇది టైప్ చేయకుండా నువ్వు డైరెక్ట్గా రౌటర్ ఐడి టైప్ చేసినావు అంటే ఫ్రెండ్, సో దట్ విల్ నాట్ యాక్సెప్ట్ అండి. సో ఇది ప్రాసెస్ ID టైప్ చేసిన తర్వాత మాత్రమే రౌటర్ ఐడి ఈ 32 బిట్ నెంబర్ అనేది ఇవ్వాలి, రైట్. సో మళ్ళీ షో IP ప్రోటోకాల్స్ కమాండ్ టైప్ చేసినావు అంటే నువ్వు నీకు రౌటర్ ఐడి చూపిస్తుంది. ఫస్ట్ నువ్వు ఎప్పుడైతే రౌటర్ లోపలికి వెళ్తావో ఫస్ట్ ప్రతి ఇంటర్ఫేస్కి IP అడ్రస్లో సబ్నెట్ మాస్క్లు ఇచ్చి నో షట్ డౌన్ కమాండ్ టైప్ చేయి, దట్స్ ఇట్. సెకండ్ స్టెప్లో నువ్వు ఫస్ట్ ఏం చేయాలంటే రౌటర్ ఐడీలు అనేది కాన్ఫిగర్ చేసుకుంటే వెళ్ళిపో ప్రతి రౌటర్కి, రైట్. సో బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే మాన్యువల్గా ఎంటర్ చేయి,
ఇన్ కేసు లూప్ బ్యాక్ ఉంటే అది తీసుకుంటుంది, అది కూడా లేకపోతే అది ఆటోమేటిక్గా దేనికి హైయెస్ట్ ఫిజికల్ ఇంటర్ఫేస్ ఉంటుందో అది తీసుకుంటుంది, రైట్. సో ఈ కమాండ్ అనేది నువ్వు గుర్తుపెట్టుకో ఫ్రెండ్, ఎందుకంటే మనం నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్ ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ వీటి గురించే ఉంటుంది. సో ఐ రికమెండ్ యూ టు రిమెంబర్ దిస్ కమాండ్, రైట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రౌటర్ ఐడి అనేది మాడిఫై చేయాలండి. సో మాడిఫై చేయాలంటే సింపుల్ ప్రాసెస్ కొంచెం కాంప్లికేటెడ్ అనేది చూడాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర R1 అనే ఒక రౌటర్ ఉంది, దాంట్లో నేను లూప్ బ్యాక్ ఇంటర్ఫేస్ అనేది క్రియేట్ చేసిన. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఆ లూప్ బ్యాక్ ఇంటర్ఫేస్ ఐపీ అడ్రస్ వచ్చి ఇంటర్ఫేస్ లూప్ బ్యాక్ 0, ఐపీ అడ్రస్ 10.10.1.1 255.255.255.255 ఇచ్చిన అనుకుందాం. ఇప్పుడు నేనేం డిసైడ్ అయినానంటే మరి లూప్ బ్యాక్ ఇంటర్ఫేస్ బదులు నేను మాన్యువల్గా కాన్ఫిగర్ చేస్తే సరిపోతుంది కదా అనుకున్నా, రైట్. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రౌటర్ ఉంది, ఈ రౌటర్కి నేను లూప్ బ్యాక్ ఇంటర్ఫేస్ ఇది లూప్ బ్యాక్ 0 అని ఇచ్చి ఐపీ అడ్రస్ ఇచ్చిన అనుకుందాం. సో దీన్ని యూజ్ చేసుకొని అదేం చేసిందంటే మిగతా రౌటర్లతో నైబర్షిప్ అడ్జసెన్సీ రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ చేసింది అనుకుందాం. నేను ఇప్పుడు ఏమైనా రిలైజ్ అయినా అంటే మాన్యువల్గా ఇద్దాం అనుకున్నాను. అప్పుడు ఏం చేస్తామంటే నేను రౌటర్ OSPF ఆ ప్రాసెస్ ఐడి కొట్టిన తర్వాత ఏం చేస్తా, రౌటర్ ఐడి ఇది ఇస్తా. ఇది ఇచ్చినప్పుడు ఇది దీంతో రీప్లేస్ అవ్వదు. ఎందుకు అవ్వదురా భయ్ అంటే ఆ నెక్స్ట్ కమాండ్ అది ఏం చూపిస్తుంది అంటే రీలోడ్ ది OSPF ప్రాసెస్ ఆర్ క్లియర్ ఐపీ OSPF ప్రాసెస్ అనే కమాండ్ టైప్ చేయమంటుంది. అప్పుడు నువ్వు ఈ కమాండ్ కన్నా టైప్ చేయకపోయినావంటే నీకు ఈ ఐడి నుంచి ఈ ఐడి అనేది చేంజ్ కాదు. అరే ఎందుకు రబై క్లియర్ ఐపీ OSPF ప్రాసెస్ కమాండ్ నేను టైప్ చేయాలంటే అది నీకు చెప్తా ఇప్పుడు. సో ఈ కమాండ్ టైప్ చేసావు తర్వాత క్లియర్ ఐపీ OSPF ప్రాసెస్ ఎందుకు దీని నుంచి దీనికి చేంజ్ అవ్వడానికి. అప్పుడు అది నీకు బై డిఫాల్ట్ వచ్చి నో అని చూపిస్తుంది. ఎంటర్ కొట్టినావు అనుకో క్లియర్ చేయదు, ఈ 1.1.1. అనేది మనకు ఫైనల్ అవుట్పుట్ రాదు, స్టిల్ ఇదే ఉంటుంది. అప్పుడు నువ్వు ఇక్కడ ఏం టైప్ చేయాలంటే ఎస్ అని టైప్ చేయాలి. ఎస్ అంటే ఏంది, నేను ఈ OSPF ప్రాసెస్ని క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. క్లియర్ చేసి ఏమవుతుంది, అది ఏవైతే ఆ నైబర్షిప్లో అడ్జసెన్సీ అవన్నీ ఎస్టాబ్లిష్ చేసిందో అవన్నీ క్లియర్ చేసుకుంటే వెళ్ళిపోతుంది, రైట్. సో మళ్ళీ అది కొత్తగా ఫస్ట్ నుంచి అడ్జసెన్సీ అనేది రీనెగోషియేషన్ అనేది జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే ఫస్ట్ ఇప్పుడు ఈ రౌటర్లో అడ్జసెన్సీ అనేది దేన్ని యూజ్ చేసుకొని ఫామ్ చేసింది, ఈ లూప్ బ్యాక్ ఇంటర్ఫేస్ అంటే దీన్ని యూజ్ చేసుకొని ఫామ్ చేసింది. నువ్వు ఇప్పుడు ఏం చేసినావు, దాన్ని మాడిఫై చేసినావు. మాడిఫై చేస్తే ఏమవుతాయి, ఇవన్నీ పోతాయి. సో ఫస్ట్ ఏం చేసిందంటే నువ్వు క్లియర్ చేయి ఆ ఐపీ OSPF ప్రాసెస్ అనేది. క్లియర్ చేసిన తర్వాత ఏమవుతుంది, నువ్వు ఆల్రెడీ రౌటర్ ఐడి రీప్లేస్ చేసినావు కాబట్టి దాంతో మళ్ళీ నీకు అడ్జసెన్సీ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో ఈ పాయింట్ అనేది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ అండి, రైట్. సో ఇప్పుడు మీరు థియరీ గురించి రౌటర్ ఐడి ఏంది, దాన్ని ఎట్లా మాడిఫై చేయాలి, ఎన్ని వేస్లో మాడిఫై చేయొచ్చు, ఆర్డర్ ఆఫ్ ప్రిసిడెన్స్ ఏంది, సో వాటి గురించి నేర్చుకున్నారు. ఇప్పుడు మనం ప్రాసెస్ ఐడి ఏంది వాటి గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు కొన్ని క్విజ్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఇవి కన్నా మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగిందంటే మీకు 100% కాన్సెప్ట్ అనేది అర్థమైనట్టు. నెక్స్ట్ క్లాసెస్లో మనం ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీలో ఇది ఒక పార్ట్గా ఉంటుంది. ఆ ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీలో దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తాం. క్వశ్చన్ ఏం అడుగుతుందంటే ట్రూ ఆర్ ఫాల్స్ అని అడుగుతుండు. In the router OSPF process ID command, the process ID value which can be any number between 1 and 65,535 is locally significant. It must be the same on all router in the OSPF area. Answer correct or wrong andi? Try to identify whether it is true or false. Answer endandi? Answer false andi. Enduku false చెప్తారా? ప్రాసెస్ ఐడి వాల్యూ అనేది 1 to 65,535 ఏ నెంబర్ అన్న ఉండొచ్చు, అది ఓన్లీ లోకల్లీ సిగ్నిఫికెంటే. కానీ నేనేం చెప్పినా ఇట్ మస్ట్ నాట్ బీ ద సేమ్ ఆన్ ఆల్ రౌటర్ ఇన్ ద OSP. అన్ని రౌటర్లో అదే ప్రాసెస్ ఐడి ఉంటేనే అది నైబర్షిప్ ఎస్టాబ్లిష్ చేస్తుంది అనేది లేదు. ఇట్ ఈస్ ఓన్లీ లోకల్లీ సిగ్నిఫికెంట్ అని చెప్పుకున్నా. ఇట్ మస్ట్ నాట్ బి సేమ్ ఆన్ ఆల్ రౌటర్స్. ఇక్కడ సేమ్ అని ఇచ్చింది కాబట్టి ఇది ఆన్సర్ ఏంది, ఫాల్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అప్లైస్ టు ది రౌటర్ ఐడి. రౌటర్ ఐడి ఇచ్చిన తర్వాత అవి ఆటోమేటిక్గా ఏమేమి సెలెక్ట్ చేసుకుంటుందని చెప్పుకున్నా. మల్టీ యాక్సెస్ నెట్వర్క్ అయితే ఏం సెలెక్ట్ చేసుకుంటుందండి, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ అసలు రౌటర్ ఐడి పర్పస్ ఏంది, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 పాయింట్లు కనుక గుర్తుపెట్టుకోగలిగినావంటే నువ్వు దీనికి నీకు ఆన్సర్ అనేది కంపల్సరీ తెలుస్తుంది. ఫస్ట్ ఏంటండి, ద రౌటర్ ఐడి కెనాట్ బి డిఫైన్డ్ బై అన్ అడ్మినిస్ట్రేటర్. కరెక్టా? తప్పు కదా. అడ్మినిస్ట్రేటర్ కెన్ డిఫైన్ ది రౌటర్ ఐడి కదా. సో ఇది ఆన్సర్ కాదు. రౌటర్ ఐడి ఈజ్ నాట్ యూజ్డ్ బై డిటర్మైన్ ది BDR అంట. మల్టీ యాక్సెస్ నెట్వర్క్లో DR BDR ఎలెక్ట్ అనేది దేని బేస్ చేసుకొని, ఆ రౌటర్ ఐడియే కదా. సో నాట్ అని ఇచ్చింది కాబట్టి ఇది కూడా తప్పు. ద రౌటర్ ఐడి ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ ది DR రెసిగ్నేటెడ్ రౌటర్ ఈ మల్టీ యాక్సెస్ ఈథర్నెట్ సినారియో. కరెక్టే కదా భయ్యా? ఎస్, ద ఆన్సర్ ఈజ్ కరెక్ట్. ద రౌటర్ ఐడి ఈజ్ యూనికలీ ఐడెంటిఫై ది రౌటర్. దాని పర్పస్ కోసమే మనం రౌటర్ ఐడి ఇస్తున్నాం. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. The router ID is not required. Why it is not required?
So to in OSPF process, the router ID is must. So what is the answer అండి? This one and this one is your correct answer. Next, which of the following is the order of precedence for choosing the router ID? ఒకసారి చూడండి, ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, వాట్ ఈస్ అవర్ ఆన్సర్ అండి? పాజ్ ది వీడియో అండ్ ట్రై టు ఫైండ్ అవుట్ ది ఆన్సర్. ఈ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిందంటే మీరు ఈ వీడియోలో పర్ఫెక్ట్ అయినట్టండి. సో ఆన్సర్ ఏంటండి? రౌటర్ ఐడి అనేది ఫస్ట్ మాన్యువల్లీ కాన్ఫిగర్ చేసిన దానికి ఫస్ట్ ప్రయారిటీ. అది లేకపోతే హైయెస్ట్ IPv4 లూప్ బ్యాక్ అడ్రస్, అది కూడా లేకపోతే హైయెస్ట్ యాక్టివ్ కాన్ఫిగర్డ్ IPv4 అడ్రస్ అండి. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ అండి. సో నెక్స్ట్ క్లాస్లో మనం ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, సో దానికి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏం కావాలనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఆల్వేస్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బై.